జగన్నాథ్ జై జగన్నాథ్ మళ్ళీ జై జగన్నాథ్ జై జగన్నాథ్ వృక్షో రక్షిత రక్షిత అంటే మనము చెట్టును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. చెప్పండి సార్. ଆମେ ଯଦି ଗଛକୁ ଯଦି ପାଳନ ପୋଷଣ କରିବା ସେ ଗଛ ଆମକୁ ସବୁବେଳେ ରକ୍ଷା କରିବ, ଅକ୍ସିଜେନ୍ ଦେବ, ଅକ୍ସିଜେନ୍ ପ୍ରାଣବାୟୁ ଦେବ, ସବୁ ପ୍ରକାର ଆମକୁ మనము చెట్టును నాటిన తర్వాత దాన్ని మనం రక్షించాలి. రక్షించడం ఏం చేయాలి? చిన్నప్పుడు ఏం చేయాలి? ఏం పోయాలి? నీరు పోయాలి. ఉదయం చెప్పండి, ఏం పోయాలి? నీరు పోయాలి. మరి పశువులు తినకుండా కంచి పెట్టాలి, అప్పుడు అది మనకి పెద్ద అవుతుంది. చెప్పండి సార్. ଆମେ ଯଦି ଗଛ ରହିଲା ପରେ ସେ ତାକୁ ପାଣି ଦେଇ ପିଲାମାନଙ୍କୁ ଯେମିତି ଜାଗ୍ରତ କରି ଗଛ ପାଳନ କରାଯାଏ, ଗଛକୁ ମଧ୍ୟ ପାଣି ଦିଆହେବ। ପାଣି ଦେଲା ପରେ ସେ ରକ୍ଷା ମାନେ గଛ ଗାଈଗୋରୁ ନ ଖାଇବା ପରେ ଜାଗ୍ରତ କରିବା ବାଡ଼ ଦେବା। పెద్ద అయిన తర్వాత మనకి పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది, నీడనిస్తుంది, చల్లనే గాలి ఇస్తుంది. ବଡ଼ ହେଲା ପରେ ଆମକୁ ଗଛ କ'ଣ ଦେଉଛି? ଆମେ ପଞ୍ଚମ ଶ୍ରେଣୀ ପଢ଼ିଥିଲେ ଆମକୁ ଛାଇ ଦେବ, ତା ସହିତ ପ୍ରାଣବାୟୁ ଦେବ, ତା ସହିତ କ'ଣ ଦେବ? ଅମ୍ଳଜାନ, ତା ସହିତ ଫୁଲ ଦେବ, ଫଳ ଦେବ, ଏସବୁ ଦେବ। మనం జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది మన చెట్లే ఇస్తాయి. ଆମକୁ ବଞ୍ଚିବା ପାଇଁ ଅକ୍ସିଜେନ୍ ଦରକାର, ପ୍ରାଣବାୟୁ ଦରକାର ନା? ଆମେ ପ୍ରାଣବାୟୁ କୋଉ ପାଖକୁ ପାଇବୁ? ଗଛ ପାଖକୁ ଆମେ ପ୍ରାଣବାୟୁ ପାଇବୁ। తర్వాత మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటారు కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకోలేవు, చెట్లే తీసుకోవాలి. అంటే మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు కావాల్సినటువంటి ఆక్సిజనే చెట్లు మనకి ఇస్తాయి. కనుక మన చెట్లు ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. ଆମେ ଆମ ପ୍ରାଣବାୟୁ ଆମକୁ ଗଛ ଦେଉଛି, ଆମେ କାର୍ବନ ଡାଇଅକ୍ସାଇଡ୍ ଛାଡ଼ିବାନି କି? ଆମେ ନିଶ୍ୱାସ ପ୍ରଶ୍ୱାସ ଛାଡ଼ିବା। ଯେଉଁ କାର୍ବନ ଡାଇଅକ୍ସାଇଡ୍ ଛାଡ଼ିଲା ପରେ ଗଛ గుడాక ଆମ కార్బన్ డైఆక్సైడ్ గ్రహణ କରି ସେ କ'ଣ କରିବ? ଆମକୁ ఆక్సిజన్ ଆମକୁ ଦେବ। అందుకు మీ పాఠశాల చూస్తే చాలా బాగానే ఉంది. అన్ని మొక్కలతో, చెట్లతో మనకు కావాల్సిన ఆక్సిజన్, మీకు కావాల్సిన ఆక్సిజన్ కూడా మీరే తయారు చేసుకుంటున్నారు కనుక మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ତମର ସ୍କୁଲଟା ଗଛରେ ଭର୍ତ୍ତି ଅଛି, ଆଉ ତୁମମାନେ ସବୁ ଗଛ ଲଗାଇବା ପାଇଁ ବହୁତ ଚେଷ୍ଟା କରିଛ। ଯେହେତୁ ତୁମକୁ ଯେତେ ଅକ୍ସିଜେନ୍ ପାଇବ ତୁମେ ଗଛରୁ ପାଇପାରିବ, ବୁଝିଲ? ଆଉ ସେମିତି ଗଛ ଲଗାଇ గଛକୁ ବଞ୍ଚାଅ। మరి ఇట్లాంటి కార్యక్రమం చాలా అవసరం. పిల్లలకి చిన్నప్పుడు తెలియాలి వృక్షాల తాలూకా, చెట్ల తాలూకా ఆవశ్యకత. మరి ఈ కార్యక్రమం నేను ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అయ్యాను, కానీ ఇట్లాంటి కార్యక్రమం ఇది మొదటిసారి. ఇది మరి ఈ ప్లాన్ చేసినటువంటి మీ ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ମୁଁ ବିଭିନ୍ନ ପ୍ରକାର 20 ବର୍ଷ ହେଲା ବିଭିନ୍ନ ପ୍ରକାର କାର୍ଯ୍ୟକ୍ରମ ମୋର କରିଛି। ମାତ୍ର ଏଇଟା ପ୍ରଥମ ଏମିତି ଗଛକୁ ରାକ୍ଷୀ ବାନ୍ଧିବାର, ଗଛକୁ ଭାଇ ବୋଲି ରାକ୍ଷୀ ବାନ୍ଧିଲ ବୋଲେ ତୁମେ ଗଛକୁ ଭାଇ ବୋଲି ତୁମେ ଭାବିଲ, ଭାଇ ବୋଲି ଭାବିଲ ନା? ଭାଇକି ଯେମିତି ଜାଗ୍ରତ ରଖିବ, ଗଛକୁ ମଧ୍ୟ ଆମେ ସେମିତି ଜାଗ୍ରତ ରଖିବା। ଏଇଟା ମୋର ପ୍ରଥମ କାର୍ଯ୍ୟକ୍ରମ। ଏମିତି କାର୍ଯ୍ୟକ୍ରମ ମୁଁ କେବେ ଦେଖିନି। এই କାର୍ଯ୍ୟକ୍ରମ କରିବାର ସମସ୍ତ ଆଦର୍ଶ ବିଦ୍ୟାଳୟ ପୁରୁଣାପାଟଣା ସମସ୍ତ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟିତ୍ରୀ ମୋର ଅଭିନନ୍ଦନ।